బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకప్పుడు అమర ప్రేమికులు ఇప్పుడు బద్ధ శత్రువులు. బావా అంటూ ఆప్యాయంగా పిలిచి అలాగే చిన్ను అంటూ ఆప్యాయంగా పిలుచుకునే వాళ్ళు వారిద్దరు. ఎవరు అంటే అఘోరి శ్రీనివాస్ అలాగే శ్రీవర్షిని. వీరిద్దరికీ ప్రస్తుతానికైతే బ్రేకప్ అయింది. మరి దానికి కారణం ఏంటి? ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు ఈ మాజీ లవర్స్. గతంలో అఘోరి లేకుండా నేను బ్రతకలేను అని చెప్పేసి శ్రీవర్షిని మాట్లాడుతుండే. ఇప్పుడు తన జోలికి వస్తే అంతు చూస్తానంటూ అఘోరి కూడా వార్నింగ్ ఇస్తుంది. అఘోరి చేతిలో మోసపోయానంటూ శ్రీవర్షిని సంచలనమైన వ్యాఖ్యలు ఇప్పుడు చేస్తుంది. ఒక పక్కన శ్రీవర్షిని ఎవరో నాకు తెలియదు అని అఘోరి శ్రీనివాస్ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. 6 నెలల క్రితం వీళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లా దేశాన్నంతా చుట్టేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. బావా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే అలాగే అంటూ ఆప్యాయంగా పిలిచే వర్షిని చిన్ను అంటూ అఘోరి కూడా పిలిచేవాడు. సో మొత్తానికైతే వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది? ఈ ఇద్దరి రిలేషన్షిప్ మధ్య మరి మూడో వ్యక్తి ఎవరైనా వచ్చారా? జైలుకు వెళ్ళడంతోనే ఈ యాంగిల్ ఏమైనా మారిందా? ఏంటి దీనికి గల కారణాలు ఏంటి? ఒక్కసారి అసలు ఇంతకుముందు వర్షిని పెళ్లి చేసుకున్న సమయంలో ఒక్కసారి ఆ వీడియోస్ చూడొచ్చు. ఎంత హ్యాపీగా ఒక ప్రేమ జంట ఎలా అయితే ఉంటారో అంత హ్యాపీగా నవ్వుకుంటూ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ చూడండి ఆ స్మైల్స్ అవన్నీ. ఇంత రిలేషన్, ఇంత బాండింగ్, ఇంత మెయింటైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు సడన్గా కట్ చేస్తే ఒకరి పేరు ఒకరికి నాకు తెలియదు అంటున్నారు. లేకపోతే ఒకరి పేరు తీస్తే నేను ఊరుకోను అంటున్నారు. చంపేస్తా నా జోలికి వస్తే అని చెప్పేసి ఇలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు. ఆ విజువల్స్లో చూడండి ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ పెళ్ళి చేసుకోవడం. కానీ వాళ్ళు నవ్వుకుంటూ ఒకరిపై ఒకరు అక్షంతలు వేసుకుంటూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న సిచ్యువేషన్ నుంచి కట్ చేస్తే 6 నెలల్లో మొత్తం సీన్ మారిపోయింది. మారిపోవడానికి మరి కారణం ఏంటి? అసలు ఒక్కసారి వర్షిని పెళ్ళికి ముందు పెళ్లి సమయంలో అప్పుడు ఎలా మాట్లాడింది, ఇప్పుడు ఎలా మాట్లాడింది, ఏంటి ఆ వ్యత్యాసం ఏంటి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఫేక్ న్యూస్ మొదటి భార్య ఇది అని చెప్పి తీసుకొస్తున్నారు కాబట్టి మేము కూడా డిసైడ్ అయిపోయి ఎంత తొందరగా పెళ్లి చేసుకునే అంత మంచిది, వీళ్ళందరికీ సమాధానం చెప్పినట్టు ఉంటది అని చెప్పని డిసైడ్ అయి చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అనిపించింది. అది కాక నన్ను ఒక పెళ్లి కూతురు వస్త్రాధారణలో చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే పెళ్లి అవుతుంది అనే సంతోషం నా మొహంలో చాలా, అంటే మీకు అర్థమయ్యే ఉంటది ఎలా ఉంది. ఇష్టపడ్డ వివాహం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను. మా మనసులు కలిసాయి, ఇంత దూరం వచ్చింది. అంటే తను జెన్యున్ గా నాకు అన్ని షేర్ చేసుకోవడం, ఏది దాచిపెట్టకుండా చెప్పడం, అది బాగా నచ్చింది. నేనైతే ఎలా ప్రపోజ్ చేశా అంటే ఒకటే మాట అన్నాను, ఓకే నీ పర్సనల్ నీ దాచిపెట్టకుండా చెప్పావు, నావి నీకు తెలుసు కదా, చూసావు కూడా కొన్ని. సో అలాగే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఒంటరిగా ఉంటావు, అలాగే నీకు ఒక తోడులాగా ఉందాం అనుకుంటున్నాను. ఇలాగా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి నీకు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పని అలాగా ప్రపోజ్ చేశాను. పెళ్లి ప్రపోజలే చేశాను. అంటే నేను తన దగ్గర రావాలనుకున్నాను, వచ్చాను, హ్యాపీగా ఉన్నాను, చాలు. జీవితాంతం నీతో ఇలాగే ఉంటాను బావా, ఎన్ని విమర్శలు వచ్చినా గానీ, నీ మీద ఎంత నెగిటివ్ వచ్చినా గానీ నువ్వు తప్పు చేయవని చెప్పి నేను నమ్ముతున్నాను. పెళ్ళి అంటే పెళ్లి గురించి నేను ఎత్తలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నన్ను ఫోర్స్ చేస్తాడు మ్యారేజ్ చేసుకుందామని చెప్పాను. సో ఆ మాటలకి చేసుకుంటే ఇలా ఉంటుంది, మీ పేరెంట్స్ని కూడా మనం తెచ్చుకుని చూసుకుందాము, ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది నీకు. ఇప్పుడు నువ్వు నాతో వచ్చేసావు ఇలాగా, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాగానే తలెత్తుకుని తిరగలేవు, చచ్చిపోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు. పెళ్ళికనైతే ఫోర్స్ చేసి మరీ ఒప్పించాడు. అలా భార్యగా ఉండాలని చెప్పి చేసుకున్నాడు. అఘోరిగా మారుస్తా అది ఇదని ఏం చెప్పలేను, భార్యగానే యాక్సెప్ట్ చేస్తాను నేను అని చెప్పాను. తను చెప్పిన మాటలు ఒక సైడ్ అయితే, ఇంకోటి నేను ఏమనుకున్నా అంటే, ఓకే తినకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, ఫ్యామిలీలో పెరిగిన మనిషి కాదు, ఓకే నేను ఒక లైఫ్ ఇద్దాము అని చెప్పని ఆ థాట్లో ఆలోచించాను. తను చెప్పిన మాటల్ని బట్టి నేను థింక్ చేశాను. అలాగని చెప్పి ఓకే పిల్లలు అంటావా దత్తత తీసుకుని పెంచుకోవచ్చు, ఆ పాయింట్లో ఆలోచించి అంత దూరం వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ నేను మోసపోయాను అంతే. తన గురించి నిజాలు తెలిసి నేను రియలైజ్ అయ్యాను అంతే. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది, అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను అంతే. మోసం చేసింది తను, మోసపోయింది నేను. తనకైతే ఒకటే చెప్తాను, నా జోలికైతే రావద్దు. నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. సో నేను ఏ విధంగా తీసుకోవాలి రియాక్షన్ అనేది తీసుకుంటాను. మాటలు కాదు, నీకులాగా నేను మాటలు అయితే చెప్పను, చెప్పింది చేస్తాను, చేతల్లో చూపిస్తాను అంతే. నా జోలికైతే రాకు. అది గిది అని మాట్లాడితే మాత్రం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడుతా, అర్థమైందా? నీకే అల్లూరి శ్రీనివాస్,
నా జీవితంతో ఆడుకుంది చాలు, ఇక నుంచి అయినా సరే మంచిగా ఉండు, బుద్ధిగా ఉండు, కానీ ఎవరిని మోసం చెయ్యకురా, ఓకేనా? ఆడపిల్లల జీవితాలతో అసలు ఆడుకోకు. ఇదే నేను నీకు ఇచ్చే వార్నింగ్. ఫేక్ న్యూస్, ఫస్ట్ మ్యారేజ్ అనేది ఫేక్ న్యూస్. మనం పెళ్లి చేసేసుకుందామని డిసైడ్ అయిపోయాం అని చెప్పేసి పెళ్లి చేసుకుందామని చెప్పేసి పెళ్లి చేసుకున్నాను. నా ఇష్టపూర్వకంగానే చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. నా మొహంలో కనిపిస్తుంది మీకు ఆ హ్యాపీనెస్ అని చెప్పి ఫస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పింది. నేనే ప్రపోజ్ చేశా పెళ్ళికి, నేనే లైఫ్ లాంగ్ నీతో ఉంటానని చెప్పేసి వర్షిని ఫస్ట్ చెప్పింది. దాని తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు ఏమంటుంది, నన్ను ఫోర్స్ చేశాడు, మంచి లైఫ్ ఉంటుందని చెప్పి నాకు మోసం చేశాడు, చచ్చిపోవడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు, పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి నన్ను మోసం చేశాడు. ఎవరు లేరు కాబట్టి అఘోరికి నేను లైఫ్ ఇద్దాం అనుకున్నాను, పిల్లల్ని కావాలనుకుంటే పెంచుకోవచ్చు, అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. సో మొత్తానికైతే నేనే మోసపోయాను, కానీ ఇప్పుడు నా జోలికి వస్తే కనుక ఖచ్చితంగా మామూలుగా ఉండదు, నీలాగా మాటలు చెప్పను అని చెప్పేసి అఘోరికి ఒక వార్నింగ్ ఇస్తుంది వర్షిని. మరి 6 నెలల క్రితం ఇంత బాండింగ్, ఇంత రిలేషను నా మొహంలో చూడొచ్చు మీరు, నా ఆనందాన్ని. పెళ్ళి అంటే నాకు ఆ హ్యాపీనెస్ కనిపించింది, ఆ లైఫ్ బాగుంటుంది అనిపించింది అని చెప్పేసి నా వర్షిని ఇప్పుడు ఇలా వార్నింగ్ ఎందుకు ఇస్తుంది? మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి ఉన్నాడు. రవితో అంతకంటే ముందు ఒక్క నిమిషం, అసలు బిఫోర్ ఆఫ్టర్ గురించి ఒక్కసారి కనుక మనం మాట్లాడుకుంటే కనుక చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా, నా మొహంలో కనిపిస్తుంది, నా మనసులో బాగుంది, నా మనసులో మాటలు బయటికి చెప్పాలనుకుంటున్నా. ఇదంతా ఫేక్ న్యూస్, తనకి ఫస్ట్ మ్యారేజ్ అయింది అని చెప్పిన విషయాలని ఇవన్నీ ఫేక్ న్యూస్. ఒక్కసారి అఘోరి కూడా అసలు గతంలో పెళ్లి సమయంలో అఘోరి చెప్పిన మాటలేంటి, ఇప్పుడు చెప్తున్న మాటలేంటి, అసలు అఘోరి వర్షన్ కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. లవ్ యూ చిన్ను మీడియం అది కూడా ఇచ్చేసి, లవ్ యూ చిన్ను, లవ్ యూ టూ. యా మీడియం అది కూడా ఇచ్చేసి, లవ్ యూ చిన్ను, లవ్ యూ టూ. యా మీడియం అది కూడా ఇచ్చేసి, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి లవ్ యూ చిన్ను, లవ్ యూ టూ, ప్రేమ ఎంత మధురం, ఇంతే వచ్చు నాకు పాట. ప్రియురాలు ఎంత తీపి అని చెప్పేసి పాటలు పాడుకున్నారు హ్యాపీగా. లవ్ యూ చిన్ను, లవ్ యూ టూ, బావా అని చెప్పేసి పిలుచుకున్నారు. ఒక పక్కన చిన్ను అలాగే బావా అని ఒకరినొకరు సంభాషించుకున్నారు చాలా క్లియర్గా. నేను పెళ్లి చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి వర్షిని చెప్పింది. దాని తర్వాత కట్ చేస్తే ఇప్పుడు నా జోలికి వస్తే వార్నింగ్ ఇస్తుంది. నా జోలికి వస్తే మామూలుగా ఉండదు, నీలాగా మాటలు చెప్పను అఘోరి శ్రీనివాస్, నీలాగా నేను మాటలు చెప్పను అని చెప్పేసి మొత్తానికైతే ఇప్పుడు వర్షన్ మారిపోయింది. 6 నెలల్లో మరి కథ ఎందుకు ఇలా మారిపోయింది? 6 నెలల్లో ఈ ప్రేమ పక్షులు ఇలా విడిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ దూరమే కారణమా? మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఏంటి? ఒక్కసారి రవి నాయక్, ఒక్కసారి మనము వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఆ లవ్ సాంగ్ ఉందో ఆ లవ్ సాంగ్ ని కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అంత తీపి, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా ప్రేమ ఎంత మధురం, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి అని పాటలు పాడుకుంటున్నారు, హ్యాపీగా నవ్వుకుంటున్నారు, ముసి నవ్వులు నవ్వుతున్నారు ఒకరినొకరు చిరునవ్వుతో. అలాగే లవ్ యూ టు చిన్ను, లవ్ యూ చిన్ను అని చెప్పేసి చెప్పడం, లవ్ యూ బావా అని చెప్పి తను కూడా మాట్లాడడం. ఇంత రిలేషన్షిప్, ఇంత బాండేజ్ ని వీళ్ళందరికీ ఉన్న, ఈ ఇద్దరికి ఉన్న ఈ బాండేజ్ ఒక్కసారిగా మరి ఇలా మారిపోవడానికి గల కారణం ఏంది? 6 నెలల క్రితం ప్రేమ పక్షుల్లా దేశం అంతా చుట్టారు. నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో పాటు నేను వస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు లైఫ్ ఇస్తా, నీ లైఫ్ లో ఎవరు లేరు కదా అన్న వర్షిని ఇప్పుడు నా జోలికి వస్తే నా పేరు తీసుకున్నా, నా పేరు బయటికి తీసినా, నా పేరెంట్స్ విషయం బయటికి తీసినా కానీ జాగ్రత్తగా ఉండదు, మామూలుగా ఉండదు, నేను ఖచ్చితంగా దీనికి సమాధానం ఇస్తా అని చెప్పుకొస్తుంది. దీన్ని ఎలా చూడాలి రవి?
ప్రియురాలు మనం ఒకసారి చూసినట్టు కనుక అయితే అంతవరకు ప్రేమ వచ్చింది, ఎంత రాదు ఇంకా. మధురం, ప్రియురాలు ప్రేమ ఎంత తీపి. ఈ తీపి కాస్త ఇప్పుడు చేదైపోయింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అఘోరి అలియా శ్రీనివాస్ ప్రస్తుతానికి వేరియంట్ మార్చాడు. తన ఎట్టి పరిస్థితుల్లో శ్రీవర్షిని ఎవరో నాకు తెలియదని చెబుతున్న పరిస్థితి. మరోపక్క శ్రీవర్షిని నిన్న ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ నా జోలికి వస్తే నా వర్షన్ వేరే విధంగా ఉంటుంది, నేను మాటలతో చెప్పను అని చెబుతున్న పరిస్థితి. నిన్నటి 6 నెలల క్రితం వరకు చట్టా పట్టాలు వేసుకొని దేశమంతా తిరుగుతూ ఆ డూయిట్లు పాడి ఆ పాటలు పాడుకొని ఎంజాయ్ చేసుకున్న ఇద్దరు ప్రేమికులు ఇప్పుడు ఆ పచ్చిగడ్డేస్తే బగ్గుమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే తను అఘోరి శ్రీనివాస్ ఒకే ఒక మాట చెబుతున్నాడు, శ్రీవర్షిని వల్ల నా జీవితం, నా కెరియర్ అంతా కూడా, అంటే నేను భక్తిలో ఉన్న నా కెరియర్ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా పకడ్బందీగా ఒకరిద్దరు కలిసి నన్ను ట్రాప్ చేసే కుట్ర చేశారని ఆర్టీవీతో గతంలో మాట్లాడిన పరిస్థితి కనబడింది. గతంలో మాట్లాడుతూ చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం కూడా మరికొన్ని విషయాలు చెప్పాడు. తనకు సంబంధించిన అంశంలో చాలా రకాలుగా ఆర్థికంగా నేను నా పేరు పరంగా అన్ని రకాలుగా డ్యామేజ్ జరిగిందని ఇటు అఘోరి శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ కనుక శ్రీవర్షినికి సంబంధించిన పేరు నాకు చెప్పొద్దు, దయచేసి శ్రీవర్షిని ఎవరో కూడా నాకు తెలియదు, నేను నా జీవితంలో ఏదైనా తప్పు చేసి కనుక ఉంటే ఇదే పెద్ద తప్పు, నన్ను అందరూ క్షమించాలి అని చెబుతున్న పరిస్థితి. ఇప్పుడంతా కూడా శివారాధనతో పాటు ఇటు అమ్మవారి సేవలో నేను నిమగ్నం అవుతాను, అదే నా అంతిమ మార్గం అని చెబుతున్న పరిస్థితి కనబడింది. మరోపక్క శ్రీవర్షిని కూడా అసలు నన్ను మాయమాటలు చెప్పాడు, మాటలు చెప్పి నన్ను మోసం చేశాడని నిన్న ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. ఒక అమ్మాయిని మోసం చేశాడు, నాలాగా ఇంకో అమ్మాయి కూడా మోసపోయిందని నేను రియలైజ్ అయ్యాను కాబట్టి నేను చివరికి నా తల్లిదండ్రులే దిక్కయ్యారని చెబుతున్న పరిస్థితి. నా జోలికి వస్తే నేను వదిలిపెట్టను, నేను నీలాగా మాటలు చెప్పను అని చెబుతున్న పరిస్థితి. నేను భక్తి పరంగా కొంత నాకు ఆ వీక్ ఉంది, ఆ వీక్ వల్లనే నేను పోవలసి వచ్చింది. ప్రేమించిన విషయం నిజమే, కానీ దాంట్లో కొంత ప్రేమ, కొంత బలవంతం కూడా ఉందని చెప్పిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఆ పచ్చిగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా కనబడుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది ఒక్క నిమిషం రవి ఒక్కసారి మన గతంలో వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్షిప్, వాళ్ళిద్దరికి ఉన్న ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఒక వీడియోస్ కొన్ని కూడా అంతకుముందు వాళ్ళు బయట పెట్టిన వీడియోస్లో ఒక వీడియోని ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకేం రాదు ఇంకా. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం, జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా జలే, నీకు నేను నాకు నువ్వు జీవితాంతం ఇలాగే ఉందాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం, జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా జలే, నీకు నేను. ఆ వర్షిని చెప్పింది అప్పుడు, మరి కట్ చేస్తే ఇప్పుడేంటి, నన్ను ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నాడు, నన్ను మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు, నేను లైఫ్ ఇద్దాం అనుకున్నా, అలాంటి సిట్యువేషన్ నుంచి ఇప్పుడు మాత్రం నా పేరు తీసిన ఒసే అన్నా, దాన్ని అన్నా, ఇంకో మాట మార్చినా, ఏదన్నా అన్నా కూడా ఖచ్చితంగా నేను మాత్రం ఊరుకునేది లేదు, మామూలుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా నీలాగా మాటలు చెప్పను అని చెప్పేసి చెప్తున్నాడు. సో మొత్తానికి వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ మొత్తానికి ఇప్పుడు చేంజ్ అయిపోయింది. అలాగే అఘోరి కూడా ఇప్పుడు వర్షిని అంటే ఎవరో నాకు తెలియదు, ఆమె గురించి నాకు సంబంధం లేదు అని చెప్పేసి అఘోరి కూడా చెప్పుకొస్తున్నాడు. కానీ గతంలో మనం చూస్తే కనుక మనిద్దరం జీవితాంతం కలిసి ఉందాం, నీకెవరు లేరు కదా అఘోరి శ్రీనివాస్, నీకెవరు లేరు కదా, నేనుంటా జీవితాంతం, నీతో పాటు నేను కలిసి ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు ఒక తోడుగా ఉంటానని చెప్పేసి వర్షిని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ మరి 6 నెలల తర్వాత ఒక్కసారి మీరు ఎవరైనా వర్షినికి అలాగే అఘోరికి సంబంధించిన ఈ ఇష్యూపై మీరు మాట్లాడాలనుకుంటే కింద ఫోన్ నంబర్స్ వస్తున్నాయి, ఆ నంబర్స్కి మీరు కాల్ చేయండి. మనం దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఖచ్చితంగా ఆర్టీవీ మీ అందరికీ కల్పిస్తుంది. 04069316611.
ఈ నంబర్కి అలాగే ఇంకొక నంబర్కి బాక్స్లో ఏదైతే కనిపిస్తుందో ఇంకొక నంబర్కి కాల్ చేసి మీరు మీ అభిప్రాయాలను తెలియపరచవచ్చు. సో ఒక్కసారి మనం చూస్తే కనుక లవ్ యూ చిన్ను అలాగే లవ్ యూ టూ అని చెప్పేసి వర్షిని చెప్తుంది. సో అలాంటి ఒక కాన్వర్జేషన్, అలాంటి ఒక బాండింగ్ ఆ వీడియోలో చాలా చూడండి, ఎంత హ్యాపీగా ఆ స్మైల్స్, ఆ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఒకరికొకరు జీవితంలో మేము ఉంటే చాలు, ఇంకెవరూ అవసరం లేదు, అలాంటి ఒక ఫీలింగ్ని కనిపిస్తున్నారు. అరే ఎంత 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 అద్భుతంగా ఉంది ఈ జంట, అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటి జంటని, ఇలా కూడా జరుగుతుందా అన్న అభిప్రాయాలు ప్రజల్లో వచ్చినాయి. ఆ మధ్యకాలంలో మనం చూస్తే సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా అఘోరి అలాగే వర్షినికి సంబంధించిన వీడియోస్ వైరల్ అవ్వడం, వాళ్ళు వివిధ ప్రదేశాలకు వెళ్తూ అక్కడి నుంచి వ్లాగ్స్ చేస్తూ అక్కడి నుంచి మీడియాని ఉద్దేశించి అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల్ని ఉద్దేశించి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. ఒక్కసారి అసలు వర్షిని ఇంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు ఎలా ఉన్నాయి, అప్పుడు వర్షన్ ఏంటి, ఇప్పుడు వర్షన్ ఏంటి, వర్షినికి సంబంధించి అలాగే అఘోరికి సంబంధించిన వీళ్ళ గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫేక్ న్యూస్ మొదటి భార్య ఇది అని చెప్పి తీసుకొస్తున్నారు కాబట్టి మేము కూడా డిసైడ్ అయిపోయి ఎంత తొందరగా పెళ్లి చేసుకునే అంత మంచిది, వీళ్ళందరికీ సమాధానం చెప్పినట్టు ఉంటది అని చెప్పని డిసైడ్ అయి చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అనిపించింది. అది కాక నన్ను ఒక పెళ్లి కూతురు వస్త్రధారణలో చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే పెళ్లి అవుతుంది అనే సంతోషం నా మొహంలో చాలా, అంటే మీకు అర్థమయ్యే ఉంటది ఎలా ఉంది అని. ఇష్టపడ్డ వివాహం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను. మా మనసులు కలిసాయి, ఇంత దూరం వచ్చింది. అంటే తను జెన్యున్ గా నాకు అన్ని షేర్ చేసుకోవడం, ఏది దాచిపెట్టకుండా చెప్పడం, అది బాగా నచ్చింది. నేనైతే ఎలా ప్రపోజ్ చేశా అంటే ఒకటే మాట అన్నాను, ఓకే నీ పర్సనల్ నీ దాచిపెట్టకుండా చెప్పావు, నావి నీకు తెలుసు కదా, చూసావు కూడా కొన్ని. సో అలాగే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఒంటరిగా ఉంటావు, అలాగే నీకు ఒక తోడులాగా ఉందాం అనుకుంటున్నాను. ఇలాగా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి నీకు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పని అలాగా ప్రపోజ్ చేశాను. పెళ్లి ప్రపోజలే చేశాను. అంటే నేను తన దగ్గర రావాలనుకున్నాను, వచ్చాను, హ్యాపీగా ఉన్నాను, చాలు. జీవితాంతం నీతో ఇలాగే ఉంటాను బావా, ఎన్ని విమర్శలు వచ్చినా గానీ, నీ మీద ఎంత నెగిటివ్ వచ్చినా గానీ నువ్వు తప్పు చేయవని చెప్పి నేను నమ్ముతున్నాను. పెళ్లి గురించి నేను ఎత్తలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నన్ను ఫోర్స్ చేస్తాడు మ్యారేజ్ చేసుకుందామని చెప్పాను. సో ఆ మాటలకి చేసుకుంటే ఇలా ఉంటుంది, మీ పేరెంట్స్ని కూడా మనం తెచ్చుకుని చూసుకుందాము, ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది నీకు, ఇప్పుడు నువ్వు నాతో వచ్చేసావు ఇలాగా, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాగానే తలెత్తుకుని తిరగలేవు, చచ్చిపోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు. పెళ్ళికనైతే ఫోర్స్ చేసి మరీ ఒప్పించాడు. అలా భార్యగా ఉండాలని చెప్పి చేసుకున్నాడు. అఘోరిగా మారుస్తా అది ఇదని ఏం చెప్పలేను, భార్యగానే యాక్సెప్ట్ చేస్తాను నేను అని చెప్పాను. తను చెప్పిన మాటలు ఒక సైడ్ అయితే, ఇంకోటి నేను ఏమనుకున్నా అంటే, ఓకే తినకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, ఫ్యామిలీలో పెరిగిన మనిషి కాదు, ఓకే నేను ఒక లైఫ్ ఇద్దాము అని చెప్పని ఆ థాట్లో ఆలోచించింది. తను చెప్పిన మాటల్ని బట్టి నేను థింక్ చేశాను. అలాగని చెప్పి ఓకే పిల్లలు అంటావా దత్తత తీసుకుని పెంచుకోవచ్చు, ఆ పాయింట్లో ఆలోచించి అంత దూరం వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ నేను మోసపోయాను అంతే, తన గురించి నిజాలు తెలిసి నేను రియలైజ్ అయ్యాను అంతే. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది, అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను అంతే. మోసం చేసింది తను, మోసపోయింది నేను. తనకైతే ఒకటే చెప్తాను, నా జోలికైతే రావద్దు, నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. సో నేను ఏ విధంగా తీసుకోవాలి రియాక్షన్ అనేది తీసుకుంటాను, మాటలు కాదు, నీకులాగా నేను మాటలు అయితే చెప్పను, చెప్పింది చేస్తాను, చేతల్లో చూపిస్తాను అంతే. నా జోలికైతే రాకు, అది గిది అని మాట్లాడితే మాత్రం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడుతా, అర్థమైందా? నీకే అల్లూరి శ్రీనివాస్, నా జీవితంతో ఆడుకుంది చాలు, ఇక నుంచి అయినా సరే మంచిగా ఉండి బుద్ధిగా ఉండు, కానీ ఎవరిని మోసం చెయ్యకురా, ఓకేనా? ఆడపిల్లల జీవితాలతో అసలు ఆడుకోకు, ఇదే నేను నీకు ఇచ్చే వార్నింగ్. ఎవరిని మోసం చేయకు, ఆడపిల్లల జీవితంతోనే అసలే ఆడుకోకు. మళ్ళీ నా గురించి టాపిక్ తీస్తే మాత్రం మామూలుగా ఉండదు, నీలాగా మాటలు చెప్పను, నేను చేతల్లో చూపిస్తా అని చెప్పేసి మొత్తానికైతే వర్షిని చెప్పుకొచ్చింది. మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు, అదేశ్వర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా నుంచి. అదేశ్వర్ రెడ్డి చెప్పండి, మీకేమనిపిస్తుంది మళ్ళీ వర్షిని అఘోరికి సంబంధించి ఈ ఇష్యూ, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురుచే అవకాశం ఉందా ఏంటి? ఒకప్పుడు బావా చిన్ను అంటూ మాట్లాడుకున్న వాళ్ళు ఇప్పుడు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వాళ్ళ పేరు తీసినా కూడా భరించను, వాళ్ళ పేరు కూడా మా ముందు మాట్లాడకూడదు అని చెప్పుకొస్తున్నారు. నువ్వు దొరకడం నా అదృష్టం. అధీశ్వర్ రెడ్డి గారు వినిపిస్తుందా, ఉన్నారా అండి? వినిపిస్తుంది సార్, అంకేశ్వర్ రెడ్డి సార్ నా పేరు. ఓకే చెప్పండి.
సార్ ఇది ఒక సోషల్ హార్మోనిని దెబ్బతీయడానికి కూడా వీళ్ళు ఏమైనా చేస్తారా అనిపిస్తుంది సార్ కొన్నిసార్లు. ఏమంటే మొదట వాళ్ళు కలవడము, ఏదో ఒక రోజు ఉండడం అన్నట్టు, తర్వాత వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడము, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ బ్రతిమలాడి తీసుకురావడము, వీళ్ళది ఎక్కువ రోజులు ఇదే స్టోరీ నడిపించేస్తారు. అంటే మళ్ళా అతని మీద కేసు పెట్టడము, ఆమె పెట్రోల్ తీసుకొని ఇలా బెదిరించడం, అంటే ఒక సోషల్ హార్మోనిని డిస్టర్బ్ చేసేదానికి ఉన్నట్టున్నారు సార్ వీళ్ళు. ఏంటండి మళ్ళీ చెప్పండి ఒకసారి. ఒక సోషల్ హార్మోనిని డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నారు సోషల్ మీడియా మాధ్యమం, సోషల్ మీడియా వేదికగా చేసుకొని సొసైటీలో ఉండే హార్మోనిని డిస్టర్బ్ చేసే విధంగా, అంటే మొత్తం మన స్టేట్స్ అనే కాకుండా కూడా సరౌండింగ్ కూడా మొత్తం ఎవరైనా అగోరి ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి. యాక్చువల్లీ సార్ అర్థం కాలేదు సార్. చెప్పండి వినిపిస్తుంది. ఒక సోషల్ మీడియాలో హార్మనీ అంటే ఏదైతే శాంతిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారో దానన్నిటినీ భంగం కల్పించడానికి వీళ్ళు ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు అని అంటున్నారా? ఓకే, మొత్తానికైతే సోషల్ మీడియా మాధ్యమం అలాగే మీడియా మాధ్యమాన్ని వాడుకొని వీళ్ళు ఏవైతే చేస్తున్నారో అదంతా ఒక స్టంట్ లాగా కనిపిస్తుందని చెప్పేసి అధీశ్వర్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా నుంచి ఆయన చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి నాయక్ ఉన్నారు. రవి నాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి నాయక్, చెప్పండి అసలు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కాలర్స్ మనకి కాల్ చేసి వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, సోషల్ మీడియా మాధ్యమాన్ని వాడుకొని ఏదైతే హార్మనీ అంటే ఒక శాంతియుతంగా ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి వీళ్ళంతా ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు. సో మళ్ళీ ఇలాంటి చేసే అవకాశం ఉందా? మళ్ళీ వర్షిణి అలాగే అఘోరి శ్రీనివాస్కి మధ్య ప్రేమ మళ్ళీ చిగురుచే అవకాశం ఏమైనా ఉందా? వీళ్ళిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి ఎవరైనా వచ్చారా? అసలు విడిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అసలు? కళ్యాణ్, ప్రధానంగా మనం పూర్తి వివరాలు కనుక ఒకసారి చూసినట్టు కనుక అయితే చాలా క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన తర్వాత ఈ ఎవరైతే ఫస్ట్ భార్య అని చెప్పుకునే వ్యక్తులు ఉన్నారో ఆమె నేరుగా కంప్లైంట్ ఇవ్వడం, కరీంనగర్ కోర్టులో కేసు కావడం, రిమైండ్ కావడం, దీంతో పాటు అటు కొన్ని కేసులు కావడం, ఇలాంటి ప్రధాన అంశాల వల్ల అఘోరి శ్రీనివాస్ జైలుకు పోయిన పరిస్థితి. జైలుకు పోయిన తర్వాత తను క్లియర్గా ఒక విషయం చెప్పారు, అసలు నేను పురుషున్నే కానప్పుడు నా దగ్గర క్లియర్గా సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్న విధమైన ఆరోపణలు చేస్తున్నారు, కావాలని కొంతమంది నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ముందు నుంచే చెప్పిన పరిస్థితి. అయితే దీనికి గాను అటు కోర్టు కూడా కొంత ఆలోచనలో పడింది. అనంతరం జ్యుడిషియరీ సిస్టమ్ ద్వారా ఇటు అడ్వకేట్ ద్వారా తను నేరుగా బెయిల్కు వెళ్ళిన పరిస్థితి, బెయిల్కు వెళ్ళి బయటికి వచ్చిన పరిస్థితి. అయితే దీని తర్వాత ఇటు శ్రీవర్షిని కూడా కొంత రిమైండ్ తర్వాత డైలమాలో పడ్డది. కొద్ది రోజులు ఆ హాస్టల్లో ఉన్న పరిస్థితి. హాస్టల్ అనంతరం తల్లిదండ్రులు ఒప్పించి మెప్పించి కన్విన్స్ చేసి నేరుగా తల్లిదండ్రులు తీసుకువెళ్ళిన పరిస్థితి. తీసుకువెళ్ళిన తర్వాత కొంత నిశ్శబ్దంగా ఏర్పడ్డ పరిస్థితి కనబడింది. అయితే అఘోరి శ్రీనివాస్ వరుసగా తనకు సంబంధించిన ఇంటర్వ్యూల్లో చెప్పడం, శ్రీవర్షిని వల్లే నాకు నష్టం జరిగింది, ఆర్థిక నష్టంతో పాటు ఇటు డ్యామేజ్ అయింది నాకని చెప్పే ప్రయత్నం. దీనివల్ల నాకు శ్రీవర్షిని ఎవరో తెలియదు, ఎట్టి పరిస్థితిలో ఆమె మాట కూడా నా దగ్గర ఎత్తొద్దని చెప్పడం జరిగింది. ఈ విధమైన అంశంతో వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అటు శ్రీవర్షిని కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, జైలు నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా తనకు ఫోన్ చేసే ప్రయత్నం చేయలేదు. ఫోను ఇటు అఘోరి శ్రీనివాస్ కూడా ఇటు శ్రీవర్షినికి ఫోన్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇదంతా కూడా ఒక్కొక్కటిగా గ్యాప్ పెరిగే ప్రయత్నం జరిగింది. అప్పటికే తల్లిదండ్రులు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైతే అఘోరిగా ఉన్న శ్రీనివాస్ నీకు ఏ విధంగా కూడా సరిపోడు, ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు, జీవితంలో రిస్కులో పడుతుంది, ఎట్టి పరిస్థితిలో ఈ రిస్క్ ఫేస్ చేయడద్దు, దయచేసి మా మాట వినందని తల్లిదండ్రులు కన్విన్స్ చేయడం. తల్లిదండ్రులతో పాటు ఎవరైతే బ్రదర్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ బ్రదర్ ఇందులో కీలకంగా మారినట్టు మనకైతే సమాచారం ఉంది. ఆ బ్రదరే ఇటు శ్రీవర్షిని ఒప్పించి తీసుకెళ్ళినట్టయితే తెలిసింది. కొంత అంతకుముందు బ్రదరే థ్రెటన్ చేస్తున్నాడని ఇటు శ్రీవర్షిని కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడింది. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూసినట్టు కనుకైతే ఇప్పుడు చాలా క్లియర్గా ఇద్దరి మధ్య ఎటువంటి కనెక్టివిటీ లేదు, ఒకరంటే ఒకరికి అస్సలు పడట్లేదు, పచ్చిగడ్డేస్తే బగ్గుమని చెప్తున్న పరిస్థితి కనబడింది. మ్యారేజ్ అనే అంశం కాస్త మేము మర్చిపోయాం, ఏదో తెలియకుండా జరిగిపోయింది, అది ఒక రకంగా యాక్సిడెంటల్గా జరిగిందని అటు అఘోరి శ్రీనివాస్ కూడా ఆఫ్ ది రికార్డ్ చెప్తున్న పరిస్థితి. శ్రీవర్షిని కూడా నా జోలికి ఎట్టి పరిస్థితిలో రావద్దు, నేను కూడా ఒకవేళ నా జోలికి వస్తే నేను ఎట్లుంటున్నా చూపెడతానని చెప్పే ప్రయత్నం జరిగింది. నేను ఆర్టీవీతో కూడా మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఇలాంటి
అంశాలతో ఎట్టి పరిస్థితుల్లో ఇటు అఘోరి శ్రీనివాస్కు అటు శ్రీవర్షిని మధ్య మళ్ళీ ఆ ఫోన్ సంభాషణ కానీ ఇంకేదైనా చిగురిస్తుందా లేదా, లేదంటే కనెక్టివిటీ ఉంటుందా ఉండదా అనేది ఒక సందిగ్ధమైన వాతావరణమే. ఇప్పటిదాకానైతే అటువంటి ఎక్కడ వాతావరణం కనబడట్లేదు. ఇంటర్నల్గా కూడా అందరు చెప్పినట్టుగా ఎటువంటి ఇద్దరి మధ్య ర్యాపో ఇప్పటిదాకా లేదనే మనకు తెలిసింది. మనకున్న పక్కా సమాచారం ప్రకారం ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది, దూరం పెరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు కలవరనే మనకు సమాచారం ఉంది. కళ్యాణ్. రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి అసలు దీనికి సంబంధించి ఓ కీర్తి భువనగిరి నుంచి మాట్లాడాలనుకుంటున్నారు. కీర్తిని ఒకసారి ఆమెతో మాట్లాడి వినే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి కీర్తి గారు, మీకేమనిపిస్తుంది? అఘోరి శ్రీనివాస్, వర్షిని వీళ్ళిద్దరూ 6 నెలల క్రితం వీళ్ళ రిలేషన్షిప్ కావచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ, ఇవి రెండింటికి వ్యత్యాసం ఇదంతా సోషల్ మీడియా స్టంటా, మీడియాలో స్టంట్ చేయడానికా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? మీకేమనిపిస్తుంది? నమస్తే అండి. నమస్తే. నేను ఉదయగిరి కీర్తిని, భువనగిరి యాదాద్రి జిల్లా నుండి మాట్లాడుతున్నాను. హలో, చెప్పండి వినిపిస్తుంది. ఇప్పుడు ఈయన శ్రీనివాస్ ఉన్నారు కదా, అఘోరి వర్సెస్ శ్రీనివాస్. అవునండి. ఆయన ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావట్లేదు. ఓకే. ఇంకా ఈ వర్షిని ఉంది కదా, ఈ వర్షిని ఆడ జాతికే మచ్చ తెచ్చేటట్టుగా ప్రవర్తిస్తుంది ఆ అమ్మాయి. అఘోరి అని తెలిసి, వాడు మగవాళ్ళని కాదని తెలిసి వాడిని పెళ్లి చేసుకోవడం ఏంది, ఆ సీన్ క్రియేట్ చేయడం ఏంది, మళ్ళీ ఈ నాటకాలేంది, నా జోలికి వస్తే తిడతా కొడతా అని చెప్పేసి. వాడు నేను ఆడపిల్లల్ని రక్షిస్తా, పెద్దమ్మ గుడి కాడ నుండి స్టార్ట్ అయింది, సికింద్రాబాద్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి ఆయనది స్టార్ట్ అయింది స్టంట్. అక్కడి నుండి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎన్నెన్నో కథలు, రోడ్డు మీద న్యూసెన్స్, ఇది అది. ఆడమనిషిని పెళ్లి చేసుకోవడం ఏంది, మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ కొత్త సీన్ క్రియేట్. మన టైం వేస్ట్ అండి. ఇంకా దేని గురించైనా మనం మాట్లాడితే బెటర్ గా ఉంటుందేమో, కానీ వీళ్ళు వేస్ట్ స్క్రాప్. వీళ్ళ గురించి మనం మాట్లాడడము, అతి ముఖ్యమైన మీ టైంని వేస్ట్ చేసుకోవడం కూడా వేస్టే. వాడొక చెత్తనా కొడుకు, అదొక వేస్ట్. కీర్తి గారు, ఆడజాతికే మచ్చ తీసుకొచ్చిందని మీరు చెప్తున్నారు కదా, అసలు శ్రీవర్షినికి అర్థం కావట్లేదా? అంటే అఘోరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? తను పెద్ద డ్రామా ప్లేయర్. ఏం చెప్తారు ఇప్పుడు? నేను అనకూడదు, ఒక ఆడదాన్ని ఇంకొక ఆడపిల్లని అనడం కరెక్ట్ గా అదేమో అనిపిస్తుంది, కానీ షీఈస్ 100% రాంగ్. సో వాడు ఒక ఫేక్. మళ్ళీ కొత్త న్యూ లుక్ లో వచ్చాడు కదా, ఏదో కొత్త టోపీ పెట్టుకొని, అదేదో క్యాప్ పెట్టుకొని మనల్ని పిచ్చి వాళ్ళని చేయడం తప్పితే, వాళ్ళిద్దరు మళ్ళీ ఇంకొక నెల చూడండి, మళ్ళీ ఇద్దరు ఒకటి అవుతారు, మళ్ళీ ఇంకో వేషం వేస్తారు వాళ్ళిద్దరు. కీర్తి గారు, మీరు లైన్ లోనే ఉండండి. ఆ కొత్త గెటప్, ఇప్పుడు ఆయన వేసుకున్న ఈ సెటప్, ఇదంతా కూడా ఒక్కసారి ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేద్దాం.